కాంగ్రెస్ లో కొత్త శకం మొదలైంది. ఇన్నాళ్లు తల్లిచాటు బిడ్డగా రాజకీయ ఓనమాలు నేర్చుకున్న యువరాజు కాంగ్రెస్ ను నడిపించబోతున్నారు. పురాతన పార్టీ నాయకత్వానికి రాహుల్ పట్టాభిషేకం బూస్టునిస్తోంది. ఇంతకీ రాహుల్ నాయకత్వం కాంగ్రెస్ కు కొత్త దారి చూపిస్తుందా? తాత, నానమ్మ, తండ్రి వారసత్వం ఆయనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? అసలు నెహ్రూ, గాంధీ కుటుంబాన్ని భారత రాజకీయాల నుంచి వేరు చేసి చూడలేని పరిస్థితి ఎందుకొచ్చింది? దీనిపై V6 స్పాట్లైట్. భారత రాజకీయాలు, కాంగ్రెస్, గాంధీ నెహ్రూ ఫ్యామిలీ ఈ మూడింటిని వేరు చేసి చూడటం సాధ్యం కాదు. కాంగ్రెస్ ది 125 ఏళ్ల చరిత్ర, స్వతంత్ర భారతావనిది 65 ఏళ్ల చరిత్ర. ఈ రెండింటిలోనూ గాంధీ నెహ్రూ ఫ్యామిలీలది పెద్ద పాత్రే. అలాంటి ఫ్యామిలీ నుంచి 4వ తరం నాయకుడొచ్చాడు. భారీ ఆశలు, ఇంకెన్నో సవాళ్లు, అంతకు మించిన ఆకాంక్షలు, మరోవైపు నుంచి ప్రతికూలతలు. అన్నింటి మధ్య చింతన్ శిబిర్లో యువరాజుకు పట్టాభిషేకం జరిగిపోయింది. కూల్ గోయింగ్ యూత్ ఐకాన్, నాన్ ప్లేయింగ్ కెప్టెన్. 8 ఏళ్ల రాజకీయ అనుభవంలో రాహుల్ సొంతం చేసుకున్న బ్రాండ్ ఇమేజెస్ ఇవి. అమ్మచాటు బిడ్డలా దేశం మొత్తం తిరిగి రాజకీయ ఓనమాల్ని, అనుభవాల్ని నేర్చుకున్నారు రాహుల్. ఈ 8 ఏళ్లలో కాంగ్రెస్ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను ఔపోసన పట్టారు. రాజీవ్ తర్వాత అంతటి చరిష్మాటిక్ లీడర్ రాహులేనని దేశం మొత్తం అంగీకరించింది. కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవిని సొంతం చేసుకున్నారు ఆయన. సోనియా అధినేత్రి హోదాలో ఉన్న ఇక నుంచి ఆమె పాత్ర పరిమితమేనన్నది పార్టీలో అందరూ అంగీకరిస్తున్న వాస్తవం. My mother's experience of a lifetime, it is my experience of 8 years, and I'm sure many of you here who deal with power every day understand what I'm saying and realize the positive and the negative. And we mustn't forget that there is negative and that you have to be very careful when you administer power and when you use power. ఉపాధ్యక్షుడిగా తొలి ప్రసంగంలోనే రాహుల్ తన ఆలోచనలను బయటపెట్టారు. గాంధీ నెహ్రూల సిద్ధాంతాలను గుర్తు చేస్తూనే నాయనమ్మ ఇందిరాగాంధీ హరిత విప్లవాన్ని ప్రస్తావించారు. రాజీవ్ తెచ్చిన టెక్నాలజీ సంస్కరణలకు సింబల్ గా మొబైల్ ఫోన్ ను చెబుతూనే మన్మోహన్ ఆర్థిక సంస్కరణలు దేశానికి అన్ని అవకాశాలు తెచ్చిపెట్టాయని చెప్పారు. పాత కొత్త తరాలను గుర్తు చేస్తూ ఆమ్ ఆద్మీ పాలసీకి కాంగ్రెస్ దూరం కాలేదంటున్నారు యువనేత. అన్ని చెబుతూనే అధికారం అనేది విషం లాంటిదని తన తండ్రి, నానమ్మ చావులను గుర్తు చేసుకున్నారు. అమ్మ తనకు అదే చెప్పిందని విన్నవించారు. గుండెల్ని పిండేశారు. అయినా సరే తన భవిష్యత్తు కన్నా దేశ భవిష్యత్తే ముఖ్యమని తేల్చేశారు. But last night my mother came to my room and she sat with me and she cried. Why did she cry? She cried because she understands that the power so many people seek is actually a poison. She can see it because of what it does to the people around and to the people they love. But most importantly, she can see it because she is not attached to it. The only antidote to this poison is for all of us to see it for what it really is and not become attached to it. We should not chase power for the attributes of power. We should only use it to empower the voices. దేశంలో 120 కోట్ల జనాభా, దాదాపు 70 కోట్ల మంది ఓటర్లు. అందులో 25 కోట్ల మంది 25 ఏళ్లలోపు వాళ్లే. మొన్నటి ఢిల్లీ రేప్ ఘటనలో కదం తొక్కింది కూడా యూతే. ఎలిజిబుల్ బ్యాచులర్ గా, యూత్ ఐకాన్ గా రాహుల్ ముద్ర వేశారు. కానీ అవన్నీ ఓట్ల రూపంలోకి మారలేదని మొన్నటి గుజరాత్ ఎన్నికలు, అంతకుముందు యూపీ, బీహార్ ఎన్నికలు నిరూపించాయి. యువతకు రాహుల్ ఆశా కిరణంలా కనిపిస్తున్న కఠిన చట్టాల అమలుకు, అవినీతి భారతాన్ని కడిగేందుకు ఆయన తీసుకునే చర్యలే ఇప్పుడు కీలకం కానున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ఘటనపై దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. యూత్ ఐకాన్ గా ఉన్న రాహుల్ వేగంగా స్పందించినా స్త్రీలు కోరుతున్న చట్టాల మార్పు ఇంకా జరగలేదు.
అదొక్కటే కాదు, కామన్ మెన్ కు పనికిరాని ప్రతి చట్టాన్ని ప్రక్షాళన చేయాలన్న కొత్త డిమాండ్స్ తెరపైకొస్తున్నాయి. ఢిల్లీ ప్రొటెస్ట్ శాంపిల్ మాత్రమే, ముందు ముందు ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. యూత్ డిమాండ్స్ రాహుల్ స్టామినాకు సవాల్ చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వాటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇకపై రాహుల్దే. పెరిగిన ధరలు, అవినీతి కుంభకోణాలు, ప్రజా వ్యతిరేకత ఇవన్నీ రాహుల్ను వేధిస్తున్న అంశాలు. మీకు మేమున్నాం, భవిష్యత్ గురించి బెంగ వద్దని చింతన్ బైఠక్లో కాంగ్రెస్ శ్రేణుల్లో రాహుల్ నైతిక స్థైర్యం నింపారు గాని అది పార్టీకి ఎంత ప్లస్ అవుతుందనేది చూడాలి. నాన్న నుంచి వచ్చిన చరిష్మా, తల్లి నేర్పిన పాఠాలు, తనకున్న యూత్ ఐకాన్ ముద్ర రాహుల్ కు కలిసొచ్చే అంశాలే. కానీ సంకీర్ణ శకంలో కలిసొచ్చే మిత్రులు, దూరమయ్యే శత్రువులెవరో తెలుసుకోవాలి. వాళ్ల డిమాండ్లకు అంగీకరించాలి. అవసరమైనా లేకపోయినా మిత్రపక్షాల్ని దువ్వాలి. ఇవన్నీ రాహుల్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఇప్పుడు సోనియా గాంధీ 65 ఏళ్ల స్వతంత్ర భారతంలో 40 ఏళ్ల పాటు కాంగ్రెస్దే అధికారం. కాంగ్రెస్ పార్టీని ఒకే ఫ్యామిలీ నడిపిస్తోంది. ఇంతకీ గాంధీ, నెహ్రూ ఫ్యామిలీకి లింక్ ఎలా కుదిరింది? దేశ రాజకీయాలపై ఒకే ఫ్యామిలీ ఎందుకింతలా ముద్ర వేస్తోంది? లీడర్లతో పాటు జనం కూడా గాంధీ ఫ్యామిలీకే ఎందుకు దాసోహమయ్యారు? గాంధీ, నెహ్రూ ఫ్యామిలీ అంటే త్యాగాలు చేసేవాళ్లేనా? ఆ సెంటిమెంటే ఆ ఫ్యామిలీకి పట్టం గట్టేలా చేస్తోందా? మహాత్మా గాంధీ సత్యం, అహింస, శాంతి, మానవత్వం లాంటి సిద్ధాంతాలతో స్వాతంత్రోద్యమం చేశారు. ఆయన అడుగుజాడల్లో దేశం మొత్తం నడిచింది. 200 ఏళ్ల స్వతంత్ర ఉద్యమంలో ఎన్నో దశలుగా మారుతూ వచ్చింది. కానీ గాంధీజీ ఉద్యమాన్ని నడిపించాకే దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దానికోసం ఆయన తలకెత్తుకున్న నినాదాలు, సిద్ధాంతాలు, వాటి ఫలితాలు జాతిపితను చేశాయి. అందుకే ఆయన మహాత్ముడయ్యారు. గాంధీతో పాటు ఎంతో మంది స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు. అందులో ఒక్కొక్కరిది ఒక్కో పాత్ర. వారిలో మోతీలాల్ నెహ్రూ ఒకరు. కాశ్మీర్ పండిట్స్ గా ముద్రపడ్డ మోతీలాల్ నెహ్రూ పూర్వీకులు యూపీలో అలహాబాద్ లో స్థిరపడ్డారు. అప్పటికే బాగా డబ్బున్న ఫ్యామిలీ మోతీలాల్ది. స్వతంత్రోద్యమం కోసం యావదాస్తిని ధారపోశారు. తన సొంతిళ్లు ఆనంద్ భవన్ ను కాంగ్రెస్ కార్యాలయం కోసం దానమిచ్చేశారు. జాతిని ఏకం చేసేందుకు సొంత ఖర్చులతో ఓ పత్రికను స్థాపించారు. తనదైన వ్యక్తిత్వంతో ఫ్రీడమ్ ఫైటర్ గా పేరు తెచ్చుకున్న మోతీలాల్ గాంధీజీ సన్నిహితుడుగా మారారు. ఎన్నో పోరాటాల్లో పాల్పంచుకున్నారు. ఇద్దరూ కలిసి జైలు జీవితాన్ని అనుభవించారు. లో మోతీలాల్ మనవరాలు, జవహర్లాల్ కూతురు ఇందిరా ప్రియదర్శిని ఫిరోజ్ ఖాన్ ను ప్రేమించింది. విదేశాల్లో రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారు. ఫిరోజ్ ముస్లిం కావడంతో వాళ్ల ప్రేమను నెహ్రూ అంగీకరించలేదు. మహాత్మా గాంధీ ఫిరోజ్ ను దత్తత తీసుకున్నారు. దాంతో ఆయన ఫిరోజ్ గాంధీగా మారిపోయారు. ఆ తర్వాతే ఇందిరకు ఫిరోజ్ గాంధీల పెళ్లికి అధికారిక ముద్ర పడింది. అలా నెహ్రూ ఫ్యామిలీ గాంధీ ఫ్యామిలీతో బియ్యమందుకుంది. దాంతో దేశంలో నెహ్రూ గాంధీ ఫ్యామిలీకి పునాదులు పడ్డాయి. దానికి మూల పురుషుడిగా పండిట్ నెహ్రూ చరిత్రకెక్కారు. మోతీలాల్ నెహ్రూతో పాటే ఆయన కుమారుడు జవహర్లాల్ నెహ్రూ తెరపైకొచ్చారు. అప్పటికే గాంధీజీతో సంబంధాలు, లాయర్ గా అనుభవం జవహర్ ను ముందుకు తీసుకొచ్చాయి. 1929లోనే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు నెహ్రూ. ఓవైపు అతివాదులు, మితవాదులు అందరూ కలిసి పోరాటాలు చేస్తుంటే నెహ్రూ మరికొందరితో కలిసి అంతర్జాతీయంగా ఇంగ్లాండ్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేశారు. ఆ టైంలోనే వివిధ దేశాల్లో పర్యటించిన నెహ్రూ సోషలిస్ట్ విధానాలకు అట్రాక్ట్ అయ్యారు.
గాంధీజీ ఆశీస్సులతో ప్రధాని అయిన నెహ్రూ గాంధీ మరణం తర్వాత తనదైన శైలిలో దూసుకుపోయారు. బ్రిటిష్ రాజు నుంచి సంక్రమించిన అధికారాలు, పాలనా సౌకర్యాలే మనకు దిక్కనుకున్న టైంలో సామ్యవాద విధానాలను ప్రవేశపెట్టారు. సంక్షేమ పథకాలతో తనదైన స్టైల్లో పాలించారు. ప్రాజెక్టులు కట్టించి విజనరీ లీడర్ గా మారారు. ఏకధాటిగా 17 ఏళ్లు దేశ సేవ చేశారు. సంస్కరణవేత్తగా, నవభారత నిర్మాతగా పేరు తెచ్చుకున్న నెహ్రూ కొన్ని నిర్ణయాలతో విమర్శల పాలయ్యారు కూడా. ఆయన హయాంలోనే చైనా, పాక్ యుద్ధాలు జరిగాయి. 2 సరిహద్దు వివాదాలతో జరిగినవే. 9 years ago, asking them to pointing out that aggression had been committed, and there the fact remains. And if you examine the article under which we went, it is an article under which there is no question of intervention or anything. It's our case there. And the very first decision they took, their commission, was that various things, including the withdrawal of the Pakistan army from there. 1948లో పాక్తో యుద్ధంలో భారత సైన్యం దాదాపు విజయం సాధించింది. కాశ్మీర్ ఆక్రమణకు ప్రయత్నించిన పాక్ దళాలను తరిమి కొట్టడంతో లాహోర్ దాకా ఆక్రమించేశారు. విజయం ముంగిట్లో ఉన్న మన సేనలను హఠాత్తుగా వెనక్కి రప్పించడంతో పాటు సరిహద్దు వివాదంలో ఐక్యరాజ్య సమితి జోక్యం కోరారు నెహ్రూ. అప్పట్లో అది చారిత్రక తప్పిదంగా వర్ణించారు చరిత్రకారులు. అదే రాచపుండు బ్రహ్మాండంలా మారి ఇప్పటికీ దేశాన్ని వేధిస్తోంది. ఇక 1962లో చైనాతో యుద్ధంలో భారత్ ఘోర పరాభవాన్ని చూసింది. ఆ యుద్ధం దేశానికి పాఠాలు నేర్పింది. దాంతో సైన్యాన్ని ఆధునీకరించారు నెహ్రూ. కానీ ఆ ఓటమితో కుంగిపోయారు. ఆ వేదనతోనే ఆయన మరణించారు. ఇందిర అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిర. భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఉక్కు మహిళ. అనుక్షణం ఆమ్ ఆద్మీ గురించి ఆలోచించి వాళ్ల ఉన్నతి కోసం తప్పించిన నేత. తండ్రి ఆశయాల్ని నెరవేర్చడం కాదు, ఆయన్ని మరిపించేలా పాలించారు ఇందిర. దేశాన్ని ఎన్నో విధాలుగా ముందడుగు వేయించారు. సంచలన నిర్ణయాలతో చరిత్రలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న ఇందిరాగాంధీ ప్రజా జీవితంలోనే ప్రాణాలు కోల్పోయారు. గాంధీ నెహ్రూ ఫ్యామిలీ అంటే త్యాగాలకు కేర్ ఆఫ్ అడ్రస్. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి గాంధీజీ ప్రాణాలొదిలారు. ఆయన మరణం జాతికి సందేశాన్నిచ్చింది. దేశం కోసం ప్రాణాలొదిలిన మరో లీడర్ ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ 1964లో తండ్రి నెహ్రూ చనిపోవడంతో ఆయన వారసురాలిగా గుర్తింపు పొందారు. లాల్ బహదూర్ క్యాబినెట్లో సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. చిన్నప్పటి నుంచే తండ్రితో పాటు మేనత్త విజయలక్ష్మి పండిట్ నుంచి రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు ఇందిర. ఆ అనుభవంతోనే రాజకీయాల్లో రాణించారు. విజయలక్ష్మి పండిట్ అప్పటికే దేశ రాజకీయాలతో పాటు విదేశీ వ్యవహారాల్లోనూ ఆరితేరారు. ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా రాజకీయాల్ని శాసించారు. మొండి పట్టుదలకు, మొక్కవోని ధైర్యానికి సింబల్ ఆమె. 1974లో పోఖ్రాన్ అణు పరీక్షల్ని నిర్వహించి భారత్ సత్తాని ప్రపంచానికి చాటింది. అంతకుముందే 1971లో బంగ్లాదేశ్ విమోచనకు సహకరించి పాక్ మెడల్ వంచారు. రాజాభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ, హరిత విప్లవాలతో ఆమ్ ఆద్మీ విధానాలకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీని కంచు కోటగా మార్చారు. 1977లో ఖలిస్తాన్ ఉద్యమం ఊపందుకుంది. ప్రత్యేక పంజాబ్ కోసం సిక్కులు పవిత్రంగా భావించే అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ను దిగ్బంధించారు. ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకు పవిత్ర ఆలయంలో కాల్పులు జరిపించారు ఇందిర. భద్రతా అవసరాల దృష్ట్యా ఇందిర నిర్ణయం సరైందే కావచ్చు, కానీ సిక్కులకు అది ఆగ్రహాన్ని తెప్పించింది.
1984లో ఇంటి ఆవరణలో ఉండగా బాడీ గార్డ్సే ఆమెను హత్య చేశారు. దేశాభివృద్ధి కోసం బ్యాంకుల జాతీయీకరణ, 20 సూత్రాల పథకం, ఆమ్ ఆద్మీ నినాదంతో పాటు పోఖ్రాన్ పరీక్షల్లాంటివెన్నో ఇందిర కీర్తిని ఆకాశానికెత్తాయి. కానీ దేశంలో ఎమర్జెన్సీకి ఆమె కారకురాలవడం, అధికార దుర్వినియోగం లాంటి ఆరోపణలు ఆమెకు మాయని మచ్చలుగా మిగిలిపోయాయి. ఏదైతేనేం దేశ భవిష్యత్తు కోసం తీసుకున్న ఓ కఠిన నిర్ణయం ఇందిర మరణానికి కారణమైంది. ప్రధాని పదవిలో ఉంటూనే కన్న కొడుకు సంజయ్ గాంధీ మరణాన్ని కళ్ళచూశారు ఇందిర. అప్పటికే ఇందిర రాజకీయ సలహాదారుడుగా పార్టీలో తనదైన ముద్ర వేశారు సంజయ్. తల్లిలాగే సంజయ్ కూడా డేరింగ్ అండ్ డాషింగ్ అన్న ముద్ర వేసుకున్నారు. అలాంటి వ్యక్తి ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడం తట్టుకోలేకపోయారు ఇందిర. పేదల పక్షపాతిగా, సంస్కర్తగా అరుదైన విజయాల్ని సొంతం చేసుకున్నారు ఉక్కు మహిళ. ఇప్పటికీ ఆమె అవసరం కాంగ్రెస్ కు తీరిపోలేదంటే భారత రాజకీయాల్ని ఎంతలా ప్రభావితం చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇందిర తర్వాత రాజీవ్ గాంధీ కాంగ్రెస్ రాజకీయాల్ని ప్రభావితం చేశారు. రాజకీయాలపై మొదట్లో ఇష్టం లేకపోయినా వేరే ఆప్షన్ లేకపోవడంతో కాంగ్రెస్ కు చుక్కానిలా మారారు. ఆకట్టుకునే రూపం, అంతకు మించిన వాగ్ధాటి, వ్యూహ చతురతతో పార్టీకి దిక్కయ్యారు. కానీ తల్లిలాగే రాజీవ్ కూడా హత్యకు గురయ్యారు. సోనియా ఫ్యామిలీనే కాదు, కాంగ్రెస్ పార్టీని రాజీవ్ హత్య కోలుకోలేని దెబ్బతీసింది. స్వతంత్ర భారతంలో 40 ఏళ్ల పాటు నెహ్రూ, ఇందిరా విధానాలే దిశానిర్దేశం చేశాయి. వాటిని అందిపుచ్చుకున్న రాజీవ్ టెక్నాలజీని పరిచయం చేశారు. దాంతో దేశంలో మొబైల్ రెవల్యూషన్ మొదలైంది. టెక్నాలజీ సంస్కర్తగా, విజనరీ లీడర్గా గుర్తింపు పొందారు. దేశంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. దానికి తోడు ఇండియాను పట్టి పీడిస్తున్న లైసెన్స్ రాజును కంట్రోల్ చేసేందుకు కఠిన చర్యలు తీసుకున్నారు. సంజయ్ గాంధీ హఠాన్ మరణంతో ఇష్టం లేకపోయినా 1980లో రాజకీయాల్లోకొచ్చారు రాజీవ్ గాంధీ. తల్లి ప్రోత్సాహంతో రాజకీయ ఓనమాలు దిద్దారు. 1984లో ఇందిర హత్యతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2 సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారు. సంక్షేమ రాజ్యంలో సర్కార్ ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిలో 85 పైసలు అక్రమార్కులకు చేరుతోందని, దాన్ని అడ్డుకుంటే తప్ప దేశం బాగుపడదని బహిరంగంగా చెప్పారు. లైసెన్స్ రాజును కంట్రోల్ చేసిన రాజీవ్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ కు ఇప్పటికీ మాయని మచ్చలా మారిన బోఫోర్ స్కామ్ రాజీవ్ హయాంలోనే వెలుగులోకొచ్చింది. స్విస్ బ్యాంకుల్లో బ్లాక్ మనీ దాచుకున్నారన్న ఆరోపణలు. శ్రీలంకలో శాంతి కోసం రాజీవ్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. అదే ఆయన మరణానికి కారణమైంది. రాజీవ్పై కత్తిగట్టిన ఎల్టీటీఈ తీవ్రవాదులు తమిళనాడు శ్రీపెరంబదూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా హత్య చేశారు. కళ్ల ముందే భర్త, అత్త హత్యలు చూసిన సోనియా గాంధీ భయపడిపోయారు. రాజీవ్ హత్య తరువాత సైలెంట్ గా ఉండిపోయారు. అప్పటికే పీవీ ప్రధాని అయ్యారు. సీతారాం కేసరి హయాంలో పార్టీ ముక్కలు చెక్కలైంది. గాంధీ ఫ్యామిలీ తొలిసారిగా దూరమవడంతో పార్టీ చుక్కాని లేని నావలా తయారైంది. 1997లో కాంగ్రెస్ ఓటమి తర్వాత అయిష్టంగానే సోనియా అధ్యక్ష పదవి చేపట్టారు. 8 ఏళ్ల ఆటుపోట్ల తరువాత 2004లో యూపీఏను అధికారంలోకి తీసుకొచ్చారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చారు. ప్రధాని పదవి చేపట్టే అవకాశమున్నా విదేశీ అన్న ముద్రతో తప్పుకున్నారు. మన్మోహన్ కు ఛాన్స్ ఇచ్చారు. ఆయన చేపట్టిన సంస్కరణలతో 2009లో మరోసారి అధికారంలోకి వచ్చింది యూపీఏ. మొత్తానికి 65 ఏళ్ల భారత రాజకీయాల్లో 40 ఏళ్ల పాటు కాంగ్రెసే అధికారంలో ఉంది. అందులో సింహభాగం గాంధీ, నెహ్రూ ఫ్యామిలీనే దేశాన్ని ఏలింది. సంస్కరణలతో పాటే అవినీతి ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వాల్ని, గాంధీ కుటుంబాన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. నెహ్రూ హయాంలో 40 లక్షల ఎల్ఐసి కుంభకోణం బయటకొచ్చింది. దాన్ని బయటపెట్టింది స్వయానా నెహ్రూ అల్లుడు ఫిరోజ్ గాంధీయే కావడం విశేషం. అప్పుడు మొదలైన కుంభకోణాలు రకరకాల రూపాలు మార్చుకుంటూ ఇప్పుడు లక్షల కోట్లకు చేరింది. దాంతో పాటే జనంలో అసహనం పెరుగుతోంది.
మరి సామాన్యుడి ఆవేదనను యువరాజు ఎలా చల్లబరుస్తాడు, దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాడు అన్నదానిపై అతని ఫ్యూచర్ ఆధారపడి ఉంది. పార్టీ నేతలకు త్యాగాల ఫ్యామిలీ, ప్రధాని పదవిని సైతం తృణప్రాయంగా వదులుకునే ధైర్యం ఎవరికుంటుందన్న ఆర్గ్యుమెంట్. గాంధీ ఫ్యామిలీపై హార్డ్ కోర్ అభిమానులకుండే అభిప్రాయాలివి. కానీ ప్రతిపక్షాలకు మాత్రం అదో రాచరికపు కుటుంబం, బ్రిటిష్ రాజరికాన్ని మళ్లీ కళ్లకు కడుతోందన్నది వాళ్ల వాదన. ఏదైతేనేం ఇండియన్ పాలిటిక్స్ కు, కాంగ్రెస్ కు, గాంధీ నెహ్రూ కుటుంబానికి ఉన్న బంధాన్ని కొనసాగిస్తూ రాహుల్ దేశంపై ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి. ఇది V6 స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.